జనసేనలో మంత్రి పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఆ పార్టీలో చాంతాడంత ఆశావహ లిస్టు కనిపిస్తుంది. అయితే జనసేనకు 5 మంత్రి పదవులు ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంగా అవకాశం ఇస్తారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. దీంతో మిగిలిన 4 మంత్రి పదవుల కోసం పోటాపోటీగా ట్రై చేస్తున్నారు నేతలు. నాదెండ్ల మనోహర్, అలాగే కొనతాల రామకృష్ణ, పంచకర్ల రమేషన్ బాబు, వంశీ, కందుల దుర్గేష్, పంతం నానాజీ, పులవర్తి రామాంజనేయులు, మండలి బుద్ధప్రసాద్, ఆరణి శ్రీనివాసులు, బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వారు మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో ఉన్నారు. సామాజిక సమీకరణాలు, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని మిగిలిన 4 మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయన్నది సస్పెన్స్గా మారింది. ఇదంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. నాయుడు, అప్డేట్స్ ఏంటి? జనసేనలో మంత్రి పదవులు ఆశిస్తున్న వారి లిస్టు చాంతాడంతుంది, అప్డేట్స్ ఏంటి? కార్తీక్, త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో జనసేన పార్టీ తరపున ఎవరు మంత్రివర్గంలో చేరబోతున్నారు, ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయనే సస్పెన్స్ అయితే జనసేన పార్టీలో నెలకొంది. చంద్రబాబు నాయుడు జనసేన పార్టీకి 5 వరకు మంత్రి పదవులు ఇస్తారనే ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవితో పాటు అలాగే నాదెండ్ల మనోహర్కి మంత్రి పదవి మాత్రమే దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మిగతా 3 మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే దాని మీద పార్టీలో విశేషమైన చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కూడా మంత్రివర్గ కూర్పు మీద ఎవరెవరికి పదవులు ఇవ్వాలన్న దాని మీద ఎవరితోని కూడా సంప్రదింపులు జరపలేదు. ఎవరికి మంత్రి పదవులు ఇస్తామనే దాని మీద నాయకులు ఎవరికి కూడా హామీ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడుతో మరోసారి సంప్రదింపులు జరిపిన తర్వాత ఎన్ని మంత్రి పదవులు జనసేనకి ఇస్తున్నారు, అలాగే అనే దాని మీద లెక్కలు వేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ మిగతా 3లో ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఏ సామాజిక వర్గాల వారిగా మంత్రి పదవులు ఇవ్వాలన్న దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. పవన్ కళ్యాణ్ ఈ రోజు కానీ రేపు కానీ చంద్రబాబు నాయుడుతో మరొకసారి సమావేశం అయిన తర్వాత పూర్తిస్థాయి స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి అలాగే ఉభయ గోదావరి జిల్లాల నుంచే ఎక్కువ మంది మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో మనకి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మాత్రము మొన్న జరిగిన ఎన్నికల్లో 21 స్థానాలు తీసుకోవడం వల్ల జనసేన పార్టీ నమ్ముకున్న వారికి తీవ్రమైన అన్యాయం జరిగింది. కాబట్టి మంత్రి పదవుల్లోనైనా సరే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒత్తిడికి తలగ్గకుండా ఎక్కువ మంత్రి పదవులు తీసుకునేలాగా పవన్ కళ్యాణ్ చొరవ చూపించాలని కూడా జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్కి విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఈ మంత్రి పదవులు పొందేందుకు ఎవరి దారిలో వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుతో ఉన్న పరిచయాన్ని తమకు అనుకూలంగా మర్చుకొని జనసేన పార్టీ తరఫున మంత్రి పదవులు పొందేందుకు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. అలా మరోవైపు చిరంజీవితో ఉన్న పరిచయాలను కూడా ఉపయోగించుకొని చాలామంది జనసేన పార్టీ తరఫున మంత్రి పదవులు పొందేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. జనసేన పార్టీలో ఎంతమందికి మంత్రి పదవులు వస్తాయి, అలాగే ఎవరెవరికి మంత్రి పదవులు రానున్నాయనే దాని మీద 1-2 రోజుల్లో మనకు స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. కార్తీక్, థ్యాంక్ యూ నాయుడు.